ఇక్కడ మీరు చూస్తే సివిల్ వర్క్స్ 71.93. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది లెస్ దెన్ 4%, 3.8 or 7, 75.77. పిఐపి హెడ్ వర్క్స్ 65.6 అయితే 72.63. పిఐపి ఆర్ఎంసి 91.14 ఉంటే 92.75. ఎల్ఎంసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 70.99 ఉంటే 73.07. ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R 18.66 ఉంటే 22.55. మొత్తం 11,762.47 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 ఏళ్లలో 19 నుంచి వీళ్ళు వస్తానే 4,167 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఇక్కడ ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు, అహంభావం కావచ్చు, లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఏ విధంగా చేశాడో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు. అది ఘోరాతి ఘోరం, చరిత్ర క్షమించరాని నేరం. ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు. ఇది ప్రజాధనం, వీళ్ళ సొంత డబ్బులు కాదు. ప్రాజెక్టులు ఏముంది, ఇది ఎన్ని నీళ్లు వస్తాయి, పనులు ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా, కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తానే పనులు నిలిపేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు, కాంట్రాక్టర్లు తీసేశాడు, ఆఫీసర్లు తీసేశాడు. 19 జూన్ నుంచి 19 నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు. 20 నుంచి 20 నవంబర్కి ఏజెన్సీ వచ్చింది. కాంట్రాక్ట్ పిలిచారు గాని వాళ్ళు వర్క్ రిజ్యూమ్ చేసింది 20 నవంబర్, అంటే 2 సీజన్లు. ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి, నవంబర్ వరకు వర్షాలు ఉంటాయి. గోదావరి ఫుల్ స్వింగ్ లో వస్తుంది. ఓసారి 50 లక్షలు అంటే మాక్సిమం వస్తే 50 లక్షలు, 20, 30, 40 లక్షలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా. 20 ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫామ్ వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫామ్ వాల్ దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్ గా, అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియని పరిస్థితి 2 years తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది. మనం అందరికి కూడా డార్క్ లో ఉన్నాం, ఎవరికి తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏమైందని కూడా. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు.